ఏం పేరు అన్న మీ పేరు? మోహన్. ఏం పని చేస్తారు? వీవింగ్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం ఏమో మనం ఇది వచ్చాది అది వచ్చాది ఏం లేదు. మన బేసింది ఒక ఐడియా మనం మనకు ఇప్పుడు 5 ఏళ్ళు గడిచిన 5 ఏళ్ళు చూశారు కదా, నెక్స్ట్ ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? ఇదే ఉంటే మేలా ఎలా? ఇప్పుడు ఇప్పుడు అంతా ప్రజలంతా వైఎస్ఆర్కే బేసింది. ఏదైనా క్రాషింగ్ పడింటే చెప్పలేం. కాకపోతే ఈ మొగ్గాల్ది వీవింగ్ 24,000 అనేది అది సలహాదారులు ఏం చెప్పినారో ఏమో. ఇప్పుడు నువ్వు ఉండవు ఒక వివర్, ఇప్పుడు కులంలో ఈ పనివాడనే చేయాలనేది లే. రైతు బంధు ఉంది. ఒక రైతే రెడ్డే భూమి చేయాలనేది కాదు. ఎవరన్నా కానీ భూమి ఉండేవాటంటే రెడ్డి రైతు, దానికి రైతు బంధు ఇయ్యి. వీవింగ్ ఉడక ఏ విధంగా వేయాలా? ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ తీసుకొని ఇప్పుడు ఊళ్ళో క్లస్టర్ ఉన్నాయి, మొగ్గంలో దిగమని నేమనాల. కులం సంబంధంలే, ఎవరైనా నేయచ్చు. దాని మీద బతుకుదేరు ఉండే వాళ్ళకి ఇవ్వాలి. అర్హునికి అనర్హునికి వచ్చి అర్హునికి రాలే, అది బ్యాడ్ నేమే కదా. అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏం చేరలేదా? చేసినారు, దాన్ని కాదు. కొన్ని మిస్సింగ్లు జరుగుతుంటాయి. ఆ మిస్సింగ్లు జరగద్దు అని మన ఐడియా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పటికేమో మనం ఏది వచ్చేది అది వచ్చేదని లేదు. మన సమస్య మనం చెప్పినాం. నాకైతే ఏ అభిప్రాయం లేదు దాని గురించి. మనమైతే వైసీపీకే చేసినాం. ఏం పేరు మీ పేరు? అబ్దుల్. ఏం పని చేస్తారన్నా? మాది స్క్రాప్ ఇది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ వైసీపీ వచ్చే బాగుంటుంది. దేనికంటే పథకాలన్నీ అమల్లో ఉన్నాయి, పర్వాలే. అభివృద్ధి లైట్గా అవుతుంది. అది ఏమేమి పథకాలు ఇచ్చారు? పథకాలు అన్నీ ఇచ్చినాడు కదా. అమ్మ ఒడి, చేనేత కానీ అంతా నిదానంగా. ఇంకా 5 ఏళ్ళలో 2 ఏళ్ళు లాక్డౌన్ పడింది కాబట్టి ఇంకా అభివృద్ధి జరగలే. ఆడికి పర్వాలే, అన్నీ లాక్డౌన్ అయినా కానీ బాగా ఇస్తాను. నా పేరు నాగేంద్ర సార్. ఏం పని చేస్తారు? ఇవే వ్యాపారమే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందన్న? మా తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఎందుకు? గవర్నమెంట్ బాగుంటుంది, రేట్లు కండిషన్లో ఉంటాయి. ఇట్లా మితిమీరుగా రేట్లు పెరగవు. బస్ ఛార్జీలు కానీ కరెంట్ బిల్లులు కానీ ముందు అప్పుడు 150 వస్తుంది, ఇప్పుడు 600 వస్తుంది బిల్లు. అప్పుడు పొద్దుటూరికి 12 రూపాయలు ఉన్నాయి, ఈ 5 ఏళ్లలో 40 రూపాయలు అయింది. బస్ ఛార్జీలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. కల్తీ మందు ఎక్కువ అవుతుంది. అందుకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాకు మేలు అనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చామంటున్నారు కదా. ఎక్కువ ఇస్తారు సార్, వాళ్ళు ఇచ్చింది ఒకసారి ఇస్తారు. సంవత్సరానికి ఒక పథకం, సంవత్సరం అంతా మనుషులకి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కదా. అది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు? బాగా చేసినారు కాబట్టి. ఏం చేశారు? పిల్లలకు బడులు కట్టడము, పెద్దోళ్ళకి పింఛన్ ఇవ్వడము, రోడ్లు వేయడము, అన్ని రకాలుగా బాగానే చేసినారు. అందుకే జగన్ రావాలని నేను కోరుకుంటున్నాను. అది జగన్ రావాలా, ప్రభుత్వం బాగుంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. నా పేరు సుబ్బరాయుడు. ఏం పని చేస్తారు? బెల్లారిపల్లి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం అంటే చెప్తావా? అది అభిప్రాయం అంతే. ఏం కూటమి వచ్చి బాగుంటుంది. ఎందువల్ల? అన్ని ధరలు తగ్గుతాయి, అన్ని రకాలు అన్నీ బాగుంటాయి, ప్రజలు కూడా బాగుంటారు. ఏ చూసినా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అదే తాడు మంది ఎక్కువ రేటు, అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి. ఇప్పటికేమో పరిస్థితి ఏమో పనిచేసిన వాడికి చాలా ఇబ్బంది ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చారు అంత సీనియర్ కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి. ఎవరు? చంద్రబాబు నాయుడు బాగానే ఉంటారు. ఏం పని చేస్తారు? ఇదే వర్క్షాప్లోనే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చినా మన పనేమో తప్పదు సార్. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ పాలన చూశారు కదా. ఎలా ఉంది అంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు, కష్టమేమో తప్పలే, ఎవరిది తప్పలే కష్టం. ఎవరి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అంతే. వాళ్ళ ఆదాయాల కోసమే అంతా పాకులాడుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేసేది ఉండదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా మన పని మనకు తప్పదు. అది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పథకాలు దండిగా ఇస్తాం, పేద ప్రజలను ఆదుకుంటున్నాం అంటున్నారు. నిజంగానే ఆదుకున్నారు? ఏదో పింఛన్ ఇస్తున్నాడా లేదనుకున్నా మాకు, అంతే. వేరే పథకాలు ఏమి అందలే.
అభివృద్ధి జరిగిందా? ఏం అభివృద్ధి కూడా అది మన పని మనకు తప్పలే, అది పాయింట్. ఏం అభివృద్ధి లేదు. ఏం పేరు అన్న మీ పేరు? అబ్దుల్ ఖాదర్, ఏం పని చేస్తారు? బిల్డింగ్ షాప్ మాది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ప్రజలకి? అది దేవుని అది మనం చెప్పాను కదా. కాదు, 5 ఏళ్ళు వైసీపీ పాలన సాగింది కదా, అవునవును. ఎలా ఉంది? మీకే తెలియాలి సార్, మీకు తెలియదు కూడా. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏం లేదు, అన్నీ పెరిగిపోయిన ధరలు. కరెంట్ బిల్లు మాకు పెరిగిపోయినాయి, 2,000 వస్తుంది, అన్నీ పెరిగిపోయినాయి సార్ రేట్లు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏమంటాం, మాకేం తెలుస్తుంది సార్, మా రాజకీయం తిరిగాము, మా పని ఎంతో అంతే మనం ఉండేది. అవునన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూశారు, కాంగ్రెస్ చూశారు, వైసీపీ చూశారు, ఇట్లా ఇప్పుడు ఇన్ని పార్టీలు చూశారు కదా, ఏ ప్రభుత్వానికి తేడా ఉంది? ఏ ప్రభుత్వంలో మనకు మేలు జరుగుతుంది పేద ప్రజలకి? ఏం చెప్పమ్మా, ఇంతకుముందు వైఎస్ఆర్ సైడ్ ఉన్నప్పుడు బాగున్నాయి, అది కరెంట్ బిల్లు తక్కువ వస్తున్నాయి, బాగానే ఉంటాయి, అది పథకాలు వస్తున్నాయి కొన్ని. ఇప్పుడు ఏం మాకు పథకాలు ఏం రాలేదు. అంటే నెక్స్ట్ ప్రభుత్వం మారితే బాగుంటుందంట. ఏమన్నా ఉండదు సార్, మాకు అంతే ఉంటుంది, ఇక మా పని మాకు తప్పదన్నమాట. పెద్దమ్మా జయమ్మ, ఏ ఊరిది? రాజీవ్నగర్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏమో చెప్పాలబ్బా, జగన్ వచ్చే బాగుంటుంది. ఎందుకు? మాకు అన్నీ చేస్తున్నాడు కదా బాగా. ఏం చేశారు? అది 18,000 లెక్కిస్తున్నాడు, ఇంకా పిల్లలకు బడికి దానికి దీనికి అన్నీ చేస్తున్నాడు, బియ్యం వంద ఇంటికి ఇస్తున్నాయి అని, ఇంకా దాని గురించి సార్ అంతే. నెక్స్ట్ ఈ ప్రభుత్వమే రావాలా? వస్తుంది, ఇంకా ప్రభుత్వం వచ్చి మాకు మేలు కదా, అందుకు. For more videos like this, subscribe Big TV channel.